గుడ్ మార్నింగ్ టు ఆల్ ప్రియులారా. ఆ పరమ తండ్రి కృపా వాక్యములకు మనం ఆత్మీయంగా ఎంతో బలపరచబడుతున్నాం కదా. ఈ దినం అనుదిన కృపలో లేఖన భాగం కూడా మనం చూసుకుంటుంటే పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథము 56వ అధ్యాయంలో 8వ వచనంలో నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలిలో కనబడును కదా. అవును ప్రియులారా, మన కన్నీళ్లకు ఆయన జవాబు అనుగ్రహించేవాడు. మన కన్నీటి ప్రార్థన ఆయన సరికి చేర్చబడుతుంది. ఎవరైతే విరిగిన హృదయముతో ఒంటరిగా ఆయన సన్నిధికి చేరి, అయ్యా నా శ్రమలు ఈ విధంగా ఉన్నాయి, నా కష్టాలు ఈ విధంగా ఉన్నాయి, నా ఇబ్బందులు ఈ విధంగా ఉన్నాయి అని ఎవరైతే ప్రార్థిస్తారో వారి కన్నీటి ప్రార్థన తప్పక పరమ తండ్రి వింటాడు. వారి కన్నీళ్ళని ఆయన కవిలిలో ఆయన యొక్క సన్నిధిలో ఉన్న పాత్రలు దాచబడతాయి. అదే మరిగా ఆయన యొక్క సన్నిధిలో బుడ్డిలో దాచబడి ఆయన కవిలిలో గ్రంథంలో రాయబడతాయి ఆ కన్నీటి ప్రార్థన అంతా కూడా. ఒకటి అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఆ భక్తుల కన్నీటి ప్రార్థనలట ఆయన సన్నిధిలో కనబడుతున్న పాత్రలు అంటున్నారు. ప్రకటన గ్రంథంలో ఆ అపోస్తలుడైన యోహాను గారు అంటారు. కాబట్టి మన కన్నీటి ప్రార్థన వృధా పోదు సుమా. కన్నీటి ప్రార్థనకు తప్పక జవాబిస్తాడు పరమతని. వెంటనే తన ఉదయం కరిగిపోతుంది, కన్నీటి ప్రార్థనకు వెంటనే కరిగిపోతుంది సుమా. పరమతని సన్నిధిలో అత్యంత శక్తివంతమైన ఒక ఆయుధం ఏంటంటే కన్నీటి ప్రార్థన. కాబట్టి అయ్యా నా కన్నీళ్ళన్నీ కూడా నీ కవిలో కనబడను కదా, అవి నీ బుడ్డిలో దాచబడినవి కదా అంటాడు. కాబట్టి ఆయన బుడ్డిలో అనగా పాత్రలో దాచబడతాయి మన కన్నీళ్ళన్నీ. ప్రతి కన్నీటి చుక్కకు ఆయన జవాబిస్తాడు, జవాబు దొరుకుతుంది సుమా. కాబట్టి అందుకే ఆయన సన్నిధికి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేసిన వారు ఎవ్వరు కూడా ఒట్టి చేతులతో రాలేదు, జవాబు పొందకుండా పోలేదు, స్వస్థత పొందకుండా పోలేదు. కాబట్టి పరమతని సన్నిధిలో కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపితే మన పాపాలన్నీ క్షమిస్తాడు, మన రోగాలన్నీ ఆయన తీసివేస్తాడు, మన శ్రమల నుంచి మనల్ని విడిపిస్తాడు, మన అవసరతలన్నీ తీరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని నడిపిస్తాడు సుమా. అన్నాడు పాపాత్మైన స్త్రీ కన్నీళ్లతో ఆయన పాదములు తుడిచింది, తన వెంట్రుకలతో తుడిచింది, కన్నీళ్లతో కడిగింది, ఆయన పాదాలు కడిగింది. ఆ పరమతన్ని అమ్మా నీ పాపములు క్షమింపబడ్డాయి, ఇక నువ్వు పాపము చేయకుమా అంటూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, మన పాపముతో మన దోషముతో మనం నలుగుతూ వెరుగుతూ ఉంటున్నప్పుడు అయ్యా నా పాపములు క్షమించమని కన్నీరు కారుస్తే, మనం పశ్చాత్తాపడిన హృదయంతో కన్నీరుతో ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబు అనుగ్రహించి మనం రక్షిస్తాడు, విమోచిస్తాడు. అదే మరిగా మన అవసరత లేదని ఉంటే అవసరతల కొరకు ఏ మనుషుల వైపు వెళ్ళకుండా, మనుషుల సాయం కొరకుండా ఆయన దగ్గరికి వచ్చి కన్నీరు కారిస్తే కన్నీరికి జవాబిస్తాడు. ఆ ప్రార్థన పరమతని వింటాడు. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మన కన్నీళ్లను ఆయన తన కవిలిలో వేసుకును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందరూ మా తండ్రి సర్వోన్నతుడా, మా కన్నీళ్ళన్నీ కూడా మీ బుద్ధిలో దాచబడినవని, మీ కవిలో రాయబడినవన్నావు నాయన. మీ గ్రంథంలో రాసుకుంటారు, మీ పాత్రలో దాస్తారు నాయన. మా కన్నీళ్ళు వాటికి జవాబిస్తారని మాకు నమ్మిక ఉంచినారు తండ్రి. ఆ నమ్మికలు మేము ముందుకు సాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని ఆశ్రమిస్తే కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక.